ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అంటే వీళ్ళు ఎవరంటే జనరల్ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు అట్లా కాంగ్రెస్ పార్టీలో చేరిరు. కానీ ఈ రోజు వరకు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్తున్నారు. అంటే దీని మీద బీఆర్ఎస్ కోర్టుకు పోయింది. కోర్టు స్పీకర్కు డైరెక్షన్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో వీళ్ళు పార్టీ ఫిరాయించిర్రు అంటున్నారు. స్పీకర్ ఏదన్నా ఒక నిర్ణయం తొందరగా తీసుకోర్రి అని చెప్పిన తర్వాత ఇగో దాని తర్వాత ఇప్పుడు కదలిక మొదలై ఆ 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చిర్రు. బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కి కంప్లైంట్ చేసింది. ఇగో ఈ 10 మంది ఎమ్మెల్యేలు గీ సందర్భాలలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇగో మా దగ్గర ఉన్న ఆధారాలు ఇవి, వీళ్ళని అనర్హులుగా ప్రకటించండి. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి వేరే పార్టీలో చేరిర్రు కాబట్టి మా పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించుర్రి అని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. అట్లా బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ చేసిర్రు, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చి స్పీకర్కి. అయితే కోర్టు కూడా చెప్పింది కదా స్పీకర్కి దీని మీద ఒక నిర్ణయం తీసుకోర్రి అని. చెప్పిన తర్వాత ఇప్పుడు స్పీకర్ ఈ పార్టీ మారిర్రు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్న 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చిర్రు. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ నోటీసులకి రిప్లై ఇచ్చిర్రు. ఏంటి అంటే వాళ్ళు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని రిప్లై ఇచ్చిర్రు. అయితే ఇటువైపు కంప్లైంట్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కదా, వాళ్ళు కూడా లేదు మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు పార్టీ మారిర్రు అని వీళ్ళు చెప్తారు. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసిందంటే స్పీకర్ ఎమ్మెల్యేలని ఎగ్జామినేషన్ కోసం అని పిలుస్తున్నారు. అటువైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు, ఇటువైపు కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు. ఇద్దరిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. మొన్నరాక ఏమైంది అంటే వాళ్ళ తరపున ఉన్న లాయర్లు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యేలని క్రాస్ ఎగ్జామిన్ చేసిర్రు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు అంటున్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ లాయర్లను తీసుకొచ్చుకున్నారు. వాళ్ళ లాయర్లు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది, టీవీలో చూసినంత మాత్రాన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టేనా, ఇట్లా రకరకాలుగా క్వశ్చన్లు అడిగిర్రు అని మనం గతంలో చెప్పుకున్నాం. పల్ల రాజేశ్వర్ రెడ్డి గారును సంజయ్ విచారణకు పోయి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చిర్రు. దగ్గర 10 గంటలు ప్రశ్నించిర్రు, అసలు సంబంధం లేని క్వశ్చన్లన్నీ అడిగిర్రు. అయినా మేము చాలా ఓపికగా సమాధానం చెప్పినాం, మా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం ఇచ్చినాం, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు తప్పించుకునే అవకాశం ఉండదు, ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది వీళ్ళ మీద అని ఆ రోజు పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు ఇంకా సంజయ్ ఇద్దరు మాట్లాడారు. అది ఆ రోజు జరిగిన ఇన్వెస్టిగేషన్. దాని తర్వాత తెల్లారి రోజు ఇంకా కొంతమంది మిగతా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ తరపున వీళ్ళు తీసుకొని పోయిన లాయర్లు వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసుడు స్టార్ట్ చేసిరట. మనకున్న సమాచారం ప్రకారం వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలని. ఏంది అంటే సరే మీరు బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాము అని చెప్తున్నారు కదా, మరి బీఆర్ఎస్ పార్టీలనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ మీటింగ్లకు వాటికి హాజరయ్యారా కాలేదా, కాకపోతే కనుక ఎందుకు కాలేదు, మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయినప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లకి పోవాలి కదా, మరి ఎందుకు పోలేదు మీరు అనేది ఇటువైపున ఉన్న లాయర్లు అడిగిన క్వశ్చన్. అయితే దానికి వాళ్ళు ఏం చెప్తుర్రట అంటే మాకు సమాచారం లేదు కాబట్టి పోలేదు మేము అని చెప్తుర్రట. ఎట్లుంటుంది సమాచారం మీకు, మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఓ దిక్కు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది కదా, మళ్ళీ మిమ్మల్ని ఎట్లా పిలుస్తుంది మీటింగ్లకి, వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మీరు కాంగ్రెస్లో చేరిరు అని చెప్తున్నారు కదా. అయితే ఆ చేరిన ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, మాకు అసలు ఇన్విటేషన్ రాలేదు, మమ్మల్ని పిలవలేదు కాబట్టి మేము పోలేదు అని చెప్తున్నారు. దాని తర్వాత చాలాసార్లు చాలా మీటింగ్లు కూడా జరుగుంటాయి వాళ్ళ అధినేత కేసీఆర్తో, లేకపోతే వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కావచ్చు, రకరకాల నియోజకవర్గాలకు సంబంధించిన మీటింగ్లు జరుగుతాయి, లేకపోతే పలానా కాడ ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇట్లాంటి మీటింగ్లు జరుగుతాయి. మరి అట్లాంటి మీటింగ్లకు ఏమన్నా హాజరయ్యారా అంటే లేదు, దానికి కూడా మాకు ఇన్విటేషన్ లేదు, మాకు చెప్పలేదు కాబట్టి పోలేదు అంటురట. అయితే మొన్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ చేసింది కదా, చాలా పెద్దగా రజతోత్సవ సభ చేసింది. మరి దానికి హాజరయ్యారా మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. సరే మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే పార్టీ రజతోత్సవ సభ అంత పెద్ద ఎత్తున చేసిన సభ, మరి దానికి హాజరయ్యారా మీరు అని అడిగితే లేదు మేము దానికి కూడా హాజరు కాలే అని చెప్తున్నాడు. మరి దానికి కూడా హాజరు కానప్పుడు మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్లయితారు, మీరు బీఆర్ఎస్ మీటింగ్లకు పోతలేరు, బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లకు పోతలేరు, లేకపోతే మీ అధినాయకుడితో మీటింగ్లు అయినప్పుడు పోతలేరు, మీ పార్టీ రజతోత్సవ సభకి కూడా పోలేదు మరి మీరు బీఆర్ఎస్లో పార్టీలో ఉన్నట్టు ఎట్లయితుంది అంటే సభకి ఎందుకు పోలేదు అంటే వీళ్ళు ఏం సమాధానం చెప్పిరట అంటే మాకు ఇన్విటేషన్ లేదు సభకి అందుకోసం పోలేదు అని అంటున్నారట. ఇప్పుడు చాలామంది
జనం అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో తరలొచ్చారు ఆ సభకి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనం కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ పాలన చూసి 20 నెలల్లో విసిగిపోయిన చాలామంది జనం ఆ రోజు రజతోత్సవ సభకు వచ్చిర్రు. చాలామందితో మాట్లాడించినప్పుడు కూడా మార్పు అని మేము కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే ఇట్లాంటి మార్పు చూపిస్తున్నారు, మాకు కాంగ్రెస్ వద్దు, మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటున్నాం మేము, అందుకే వచ్చినాం మీ మీటింగ్కి, సార్ ఏం చెప్తాడో అనేది వినడానికి వచ్చినాం అని చెప్పారు. అట్లా మామూలు జనాలే అట్లొస్తే మరి మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయాల్సింది ఉండే, లేకపోతే ఇన్వైట్ చేయలేదు అని మేము పోలేదు అంటారు. మరి ఆ జనం ఎవరు ఇన్వైట్ చేసిరని వచ్చిర్రు? ఇప్పుడు ఆన్సర్ చెప్తే కనీసం మీరు చెప్తున్న ఆన్సర్ ఏం చెప్తున్నాం, దీనివల్ల ఇది చూసే జనం ఏమనుకుంటారు అనేది కూడా లేకుండా ప్రతిదానికి మాకు ఇన్విటేషన్ లేదు, పోలేదు. ఇప్పుడు ఆడికి వచ్చిన జనాలకి ఎవరికన్నా ఇన్వైట్ చేసిర్రా? ఎవరన్నా బొట్టు పెట్టి పిలిచిర్రా? మీరు బీఆర్ఎస్లోనే ఉన్నాము అని చెప్పుకుంటే కనుక రజతోత్సవ సభకి ప్రతి ఒక్కరిని ఏం పిలవలేదు వాళ్ళు. మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆ రోజు రజతోత్సవ సభకి పోయేటోళ్ళు కదా. దాన్ని బట్టే మీరు పార్టీలో లేరు అని తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ భవన్లో ఇన్నిసార్లు ఇన్ని మీటింగ్లు జరుగుతాయి కదా, వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన మీటింగ్లు జరిగినప్పుడు కూడా వాళ్ళు పోలేదు. అంతెందుకు, నిన్నగాక మొన్న ఒక దగ్గర మెతుకు ఆనంద్ అనుకుంటా ఓ ప్రోగ్రామ్ చేస్తే అక్కడున్న వాళ్ళ ఎమ్మెల్యేకి ఒక కుర్చీ వేసి ఉంచిర్రు. వాళ్ళ మీటింగ్ చేస్తే మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్తున్నారు కదా, ఈ రోజుకి కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ ఓ మీటింగ్ పెట్టుకున్నాం, మరి మీకోసం చైర్ కూడా వేసి ఉంచినాము, మీరు నిజంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కనుక ఆ రోజు ఆ మీటింగ్కి పోవాల్సింది ఉండే, మీకోసం చైర్ కూడా వేసిర్రు. అయినా సరే జనము చూస్తున్నారు అనే సోయి కూడా లేకుండా, లేకపోతే జనం ఆలోచిస్తారు, జనం ఏమనుకుంటారో, రేపు పొద్దున మళ్ళీ ఓట్ల కోసం అదే జనం దగ్గరికి పోవాలి, జనం ఎట్లా మాట్లాడుకుంటారు అనేది కూడా లేకుండా మీరు కోట్లని తప్పుదోవ పట్టిస్తారు, లేకపోతే చూస్తున్న జనంని తప్పుదోవ పట్టిస్తారు. మేము అసలు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని మాట్లాడితే కనీసం జనం ఏమనుకుంటారో అన్న సోయి అని ఉండదా? మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, వాళ్ళ మీటింగ్లలో హాజరవుతారా? ఇంకోటి, అసలు మీరు కాంగ్రెస్ మీటింగ్లకు ఎందుకు పోతుర్రు అంటేనట ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని పిలుస్తారు, అక్కడ మేము సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తున్నారు, పోతున్నాం అంటున్నారు. అసలు ప్రోటోకాల్ అంటే ఏంది అని అంటే సమాధానం లేదు. అంటే మనం చెప్పింది జనం నమ్ముతారు, మనం ఏం చెప్పినా నడుస్తుంది అంటే అట్లాంటి కాలం కాదు ఇది, ఎడ్డిగుడ్డి కాలం కాదు. మీరు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడ గెలిచిపోయారు, ఇదంతా జనం అబ్జర్వ్ చేస్తున్నారు. జనంని తక్కువ అంచనా వేస్తే కనుక అది మన తప్పు అవుతుంది. జనం చాలా తెలివైన వాళ్ళు. మీరు చేస్తున్న ప్రతిదీ ఏ పార్టీ గుర్తు మీద గెలిచిర్రు, ఏ పార్టీలో చేరిర్రు, ఇప్పుడు విచారణకు పోయినప్పుడు ఏ పార్టీ అని చెప్తున్నారు, కానీ లోకల్లో మీరు తిరిగేటప్పుడు ఏ పార్టీ నాయకులతో కలిసి తిరుగుతున్నారు, ఇదంతా జనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు న్యాయస్థానాల దగ్గర లేకపోతే ఇంకొక దగ్గర ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని ఈ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో తప్పించుకునే అవకాశాలను సాధ్యమైనంతగా చూస్తూ ఉండొచ్చు మీరు. కానీ అల్టిమేట్గా మళ్ళీ జనం దగ్గరికి పోయినప్పుడు జనం ఇచ్చేటువంటి రిజల్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది మీది. ఈ ఎమ్మెల్యేలని క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు మళ్ళీ పాత ముచ్చట్నే ఇప్పుడు కూడా చెప్తురట, లేదు మేము బీఆర్ఎస్ పార్టీనే ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు ఎందుకు పోతలేరు అంటే మాకు ఇన్విటేషన్ లేదు. కాంగ్రెస్ మీటింగ్లకు ఎందుకు పోతుర్రు అంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం పోతున్నారు. ఇప్పుడు చాలా సందర్భాలలో మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ప్రోటోకాల్ని కూడా పక్కన పెట్టి వీళ్ళు చెప్తున్న ప్రోటోకాల్ ఓన్లీ వీళ్ళకి మాత్రమే వర్తిస్తుందా? ఇప్పుడు గతంలో సబితా ఇంద్రారెడ్డి ఇష్యూ చూసినాం, మనం కోవలక్ష్మి గారిది చూసినాం, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇంకా కౌశిక్ రెడ్డి అయితే కోర్టుకు పోయిండు, నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని నేను ఏం చేయడానికి అయితే లేదు అని. సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు అయితే ఆడ సిట్టింగ్ ఎమ్మెల్యే నన్ను కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 3వ స్థానంలో ఉన్న వ్యక్తితోని చెక్కులు పంపిణీ చేస్తున్నారు, లేకపోతే ఇంకా సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళతో చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నేను కదా, వేరే పార్టీలో గెలిచినంత మాత్రాన ఇక్కడ ఉన్నటువంటి జనం నాకు ఓట్లేసిర్రు, నేను కదా ప్రోటోకాల్ ఎందుకు పాటిస్తలేరు అని ఆ రోజు ఆమె అక్కడ వాదన చేసుకున్నారు వాళ్ళతో. అట్లా కోవలక్ష్మి లాంటి వాళ్ళు కూడా చాలామంది చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రోటోకాల్ కోసమని ఆడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కనుక గెలిస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని పిలుస్తలేరు, ఏమైనా గవర్నమెంట్ ప్రోగ్రాంలు చేయాల్సి వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తురట. మరి వాళ్ళకెందుకు ప్రోటోకాల్ వర్తిస్తలేదు, మీకు మాత్రమే ఎందుకు ప్రోటోకాల్ వర్తిస్తుంది? దీనికి సమాధానం ఉండదు. మళ్ళా ఖాళీ మనం ఏది పడితే అది చెప్తాము, నమ్ముతారు జనం అనుకుంటే జనం అంత పిచ్చోళ్ళు ఏం కాదు, నమ్మరు. జనంకి అన్నీ తెలుసు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నింటికి సమాధానం చెప్పాల్సిన రోజు జనం సమాధానం చెప్తారు. కానీ మొత్తం మీద అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులను ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు మళ్ళా గతంలో ఏ మాటలు అయితే చెప్పారో పాత మాటలే రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్తున్నారు. చూస్తున్న జనంకి అంతా అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు, చూస్తున్నారు.
మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది జనం డిసైడ్ చేస్తారు.